హ్యాపీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈకేటీఎస్లో వివిధ గ్రహాలు ఇచ్చేటటువంటి వృత్తులు ఇవి చెప్పుకుందాం. తర్వాత ఈ గ్రహాల మీద వీక్షణాన్ని బట్టి కూడా వృత్తి మార్పులు వస్తూ ఉంటాయి. గ్రహాలను స్థానాన్ని బట్టి ఆ వృత్తి చేస్తారా లేదో చెప్పాలి. చతుర్రాశిలో ఉన్నాడా, మిత్రరాశి నీచపట్టాడా ఈ గ్రహం, వృత్తులు ఏంటో చెప్పాం కదా. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఆ వృత్తుల్లో ఉంటారా, వెనక్కి వస్తారా, ఇలాంటివి తెలుస్తాయి అన్నమాట. అయితే ఫస్ట్ తొలి రవిగ్రహము. ఈ రవిగ్రహం ఏమేమి వృత్తులు ఇస్తారంటే ప్రభుత్వ అధికారులు, మంత్రులు, రాజకీయ మంత్రిత్వ పదవులు, మినిస్టర్స్, మెజిస్ట్రేట్స్, కోర్టులో మెజిస్ట్రేట్లు, విడిగా కూడా మెజిస్ట్రేట్ అంటారు కదా. వైద్య వృత్తి, డాక్టర్స్, ఆర్థికవేత్త, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, జిల్లా కలెక్టరు, జడ్జెస్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, సెలెక్టెడ్ పర్సన్స్ జాబ్స్, ఇవన్నీ కూడా రవిగ్రహము ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి వృత్తి. 2 చంద్రగ్రహం ఇచ్చే వృత్తులు ఏవేంటో చూడండి. టూర్ ట్రావెల్స్, ఆటోలు, వ్యాన్లు నడుపుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, వ్యాపారం, కమర్షియల్ పొజిషన్, జర్నలిస్టులు, ఎంఎస్సి కెమిస్ట్రీ చదివి కెమిస్ట్గా చేస్తున్నాం అంటూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఫార్మిస్ట్, హస్త సాముద్రిక ప్రావీణ్యం చంద్రుడు. నెక్స్ట్ జర్నలిస్టుల తర్వాత నర్సులు, బీఫార్మసీ, ఎంఫార్మసీలు చేసి అందులో ఆ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళు. పాలు పెరుగు వ్యాపారం చేయడం, ఇవి కూడా చంద్రుడు ప్రభావం చేత ఇచ్చేటటువంటి వృత్తులు. నెక్స్ట్ కుజగ్రహం వల్ల ఏ వృత్తి చేసుకుంటాడు జాతకుడు అంటే గవర్నర్లు, సర్జన్లు, కెమిస్టులు, సైనికులు, దేశానికి కాపలా కాసే సైనికులు, కమాండర్స్, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, లాయర్లు, క్రిమినల్ సెషన్స్ లాయర్లు, జడ్జిలు. మరి ఇదేంటంటే గడ్డాలు మీసాలు తీస్తూ చురకర్మలు చేసే బార్బేరియన్స్, వీళ్ళు కూడా వృత్తి చేసుకుంటారు కుజుడు వల్ల. నెక్స్ట్ కార్మికులుగా ఫ్యాక్టరీల్లో కూడా పనిచేస్తూ ఉంటారు. అలాగే రైల్వే శాఖ, అగ్ని కదా కుజుడు, రైల్వే సూపరింటెండెంట్లు, రైల్వే జాబులు సంబంధించి బొగ్గు గనులు, జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్తలు, ఇవన్నీ అంటారు. వ్యవసాయదారులు, ముఖ్యంగా వ్యవసాయాన్ని కూడా ఈ కుజుడు ఇస్తాడనమాట. నెక్స్ట్ బుధగ్రహం ఇచ్చే వృత్తులు ఏంటో చూడండి. ఇది కూడా గవర్నర్ జాబు ఇస్తూ స్కూల్లో టీచర్స్ ఇస్తారు. బ్యాంక్ జాబ్స్, అకౌంటెంట్లు, బ్యాంకు మేనేజర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, గైనకాలజిస్ట్, మర్చెంట్స్, ఇన్సూరెన్స్, ఎల్ఐసి కంపెనీ, ఎల్ఐసి ఏజెంట్లు, ఆథర్స్, పోయెట్స్, ఎడిటర్స్, ప్రింటింగ్ మిషన్ చేసేవాళ్ళు, లెక్కలు చదవడం, కామర్స్, మళ్ళీ బఫూన్స్ నవ్వించేవాళ్ళు అనమాట. ఎంటర్టైన్మెంట్ ఛానల్ చేసే వృత్తి వాళ్ళు, పెయింట్లు వేసేవాళ్ళు, హైజీన్, హెల్త్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా బుధగ్రహ ప్రభావితంతో వచ్చేటటువంటి వృత్తులు వాళ్ళు. సొంత వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు, వీళ్ళందరూ అన్నమాట. అలాగే జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, ఎస్ట్రాలజీ, జ్యోతిష్యానికి గురుడు బుధుడు మంచి అధిపతులు అనమాట. వీళ్ళ ధనస్థానం కానీ వృత్తి స్థానం కానీ అయితే ఎస్ట్రాలజర్స్ అవుతారనమాట, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం శుక్రగ్రహం ఇచ్చేటటువంటి వృత్తులు. ఇవన్నీ విలాస వస్తువులు, సోఫాలు, ఫర్నిచర్లు అమ్ముకోవడం, వెండి బంగారం షాపులు, హోటల్స్ నడుపుకోవడం, సినిమాల్లో నటించడం, ఈ వృత్తులు చేసేది ఎవరు? లగ్జరీస్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే హోటల్స్ నడిపిన, మందుల షాపులు పెట్టుకుని మందులు అమ్ముకోవడం, నటన, వాయిద్యం, వీణ వాయిద్యము, గిటారు, వీళ్ళు గజల్స్, ఇవన్నీ కూడా చీరలపై డిజైనింగ్ చేయడం, విలాస వస్తువులు అమ్ముకోవడం, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటటువంటి. నర్సరీలు, పూల వ్యాపారాలు చేయడం, ఇంటర్నెట్ షాపులు పెట్టుకోవడం, జర్నలిజం చేయడం, ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకోవడం, జిరాక్స్ మిషన్లు రన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా శుక్రుడు గ్రహ ప్రభావితం చేత జాతకుడు చేసే వృత్తులుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ గురుగ్రహం ఇచ్చే వృత్తులు.
గురుడు చూడండి, గురుడు అడ్వకేట్స్, జడ్జెస్, స్కూల్ టీచర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, లెక్చరర్స్, మత ప్రబోధకులు, ప్రీస్ట్స్, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, దేవాదాయ శాఖ, రాజకీయ మంత్రులు, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా ఈ వృత్తులు చేసి బతికే వాళ్ళందరూ కూడా గురుగ్రహ అనుగ్రహ వ్యక్తులుగా మనం చెప్పవచ్చును. నెక్స్ట్, శని ఇచ్చేటువంటి వృత్తులు ఎలా ఉంటాయంటే ఆయిల్స్, బొగ్గు గనులు, నూనెలు, నువ్వుల నూనె, నూనెల వ్యాపారం, ఇవి శని ఇచ్చేటటువంటి వృత్తులు. నెక్స్ట్, చాలా అత్యున్నత అధికారాలు శని అనుకూలంగా మంచిగా అంటే అత్యున్నత అధికార స్థానంలో నిలబెడతాడు. అగ్రికల్చరల్స్, గార్డెన్స్, ఆస్ట్రానమీ, మెటాఫిజిక్స్ సబ్జెక్ట్, థియాలజీ, మోరల్, తత్వవేత్తలు వీళ్ళందరూ శని కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా ఇస్తాడు. ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఇచ్చేది మాత్రం శని గ్రహం. ఇవి మాత్రమే అంటే కొంతమంది యురేనస్ నెప్ట్యూన్ అని కూడా అంటున్నారు. ఈ అంటే మన కంప్యూటర్లను తీసేపటికి ఫారిన్లో వచ్చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు. మేధా సంపత్తికి, తెలివితేటలకు సంబంధించిన వృత్తి, రైల్వేలు, కరెంటు జాబ్, ఎలక్ట్రిసిటీస్, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, పురావస్తు, నాణ్యాల సేకరణ, జియాలజీ సబ్జెక్ట్, ఎక్స్రేలు తీయడం, ఇవన్నీ యురేనస్ వల్ల వస్తాయి. నెప్ట్యూన్ మంచినీళ్ళకి సంబంధించింది, పడవలు నడుపుకోవడం, జలానికి సంబంధించి నేవీ షిప్స్ ద్వారా సామాన్లు చేరేయడం, ఇలాంటి వృత్తిలు చేసేటువంటి గ్రహం నెప్ట్యూన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు చక్కగా కొంచెం స్టాప్ చేస్తున్నాను ఈరోజు పాఠం.